వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. డ్రైనేజీ నిర్మాణం పనులను పరిశీలించిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. నంద్యాల జిల్లాలో బైరెడ్డి చెరువుతో అల్లగడ్డలో ఒకటైన ఇరిగల భూమా కుటుంబాలు. అంగరంగ వైభవంగా జరిగిన బీరన్న కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు గుంట శ్రీశైలం. మాజీ మంత్రి పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ నక్కా ఆనందబాబు గారి మీడియా సమావేశం. లింగాల గణపురంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం. జగిత్యాలకి చేరుకున్న బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్. రాజకీయ కుట్రతో ఇంటిపైన నిప్పు. ఇక వివరాల్లోకి వెళ్తే, మంచిర్యాల జిల్లా ఆవడం గ్రామంలో కులదైవం శ్రీ బీరయ్య కమరావతి దేవుడి పెద్ద పండుగ వారం రోజులుగా కుర్మ కులస్తులు డోలమేళాలు బీర్న కళాకారుల వేషాలతో మహిళలు బోనాలతో అంగరంగ వైభవంగా చేస్తున్నారు. ఈ రోజు బీరయ్య కమరావతి దేవి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు గుంట శ్రీశైలం గారు పాల్గొని దేవుని ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులకు కుల పెద్దలు శాల్వాతో సన్మానం చేశారు. దేవుని దర్శించుకున్న అనంతరం శ్రీశైలం గారు మాట్లాడుతూ బీరయ్య దేవుడి ఆశీస్సులు కుర్మ కులస్తుల మీద ఎల్లవేళలా ఉంటూ పిల్ల పాపలతో సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ముందుగా తన వంతుగా కుర్మ కులస్తులకు 10.116 రూపాయలు విరాళంగా అందజేశారు. మందమరి మండలం మామిడిగట్టు గ్రామంలో గంగారం కుర్మ కుల బాంధవులు బీరన్న జాతర జరుపుకోవడం ఇక్కడ ఆనవాయితీ. ఆ సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించడం మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. ఖచ్చితంగా ఆ బీరన్న దేవుని ఆశీస్సులు మన కుల బాంధవులైనటువంటి గంగారం గ్రామస్తులపైన చల్లగా చూడాలని, వీరి యొక్క ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు ఆ దేవుడు అందించాలని, ఇలా జీవాలు వీళ్ళు చేసే ఏ పనులైనా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా మంచిర్యాల జిల్లా కుర్మ సంఘం కోరుకుంటుంది. అదేవిధంగా మేము మంచిర్యాల జిల్లా కుర్మ సంఘం ప్రారంభించినప్పుడు కూడా మన మంచిర్యాల జిల్లాకి ఈశాన్య ప్రాంతమైన ఇక్కడి నుంచే మేము ఆ రోజు మొదలుపెట్టడం జరిగింది. ఈ గంగారం గ్రామం అంటే మంచిర్యాల జిల్లా కుర్మ సంఘానికి చాలా ఇష్టం. మేము మా సొంతూరు కంటే ఎక్కువ ఈ గ్రామాలను బాగా ఇష్టపడతాం. అందుకే ఏ ఆపద వచ్చినా ఏ అవసరం వచ్చినా మంచిర్యాల జిల్లా కుర్మ సంఘం ఖచ్చితంగా ఈ గ్రామ ప్రజలంటే కులబాంధలంటే ఉంటుంది. ఏ ఆపద అవసరం వచ్చినా మమ్మల్ని సంప్రదించండి. ఖచ్చితంగా మంచిర్యాల జిల్లా కుర్మ సంఘం మొత్తం ఈ గ్రామానికి అండదండలు ఉంటుంది. భవిష్యత్తులో మీరు రాజకీయంగా ఇక్కడ ఉన్న యువకులు ఆర్థికంగా అన్ని రంగాల్లో ముందుకొచ్చి మన జాతి యొక్క పేరు నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ గ్రామ ప్రజలందరికీ మన కుల బంధువులకు క్షణార్థులు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను ఇక్కడికి వచ్చినందుకు ఈ యొక్క వాతావరణం చూసినాక మాకు కూడా ఖచ్చితంగా ఇక్కడ రాబోయే ఇక్కడ వివేక్ ఎమ్మెల్యే గారు, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ గారు, రేపు కాబోయే ఎంపీ వంశీ గారిని, అక్కడ ప్రేమసారావు ఎమ్మెల్యే గారు అందరినీ దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా ఇక్కడ బోరు, దీని చుట్టూ ప్రహారీ గోడ, హైమాస్ లైట్స్, ఇంకా వాటర్ సప్లై, రోడ్డు, ఇక్కడ చిన్నపాటి బ్రిడ్జి అన్ని ఈ గుడి అభివృద్ధి కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి కూడా మాట్లాడి అలా నిధులు వచ్చే అవకాశం ఉంటే కూడా ఈ ఆలయ అభివృద్ధి కూడా ఈ సంఘం కష్టపడి పనిచేసి మీ అందరికీ తోడు అందిస్తుందని తెలియజేస్తూ, నా వంతుగా దేవుడి సంఘంగా ఈరోజు ఒక 10,116 మీ యొక్క కులానికి ఈ గుడి ఖర్చుల నిమిత్తం ఇవాళ ఇవ్వడానికి నాకెంతో తృప్తినిస్తుంది. కాబట్టి నా వంతుగా పెద్ద మనిషికి అందజేస్తానని తెలియజేస్తున్నాను. బూర్గపూడి గ్రామంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకుల సారథ్యంలో ఎన్నికల ప్రచారం. రానున్న ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా జనసేన పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలు ప్రజలకు చేరవేస్తూ రాజనగరం నియోజకవర్గంలో కోరుకొండ మండలం బూర్గపూడి గ్రామంలో ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజా పరిపాలన తీసుకురావడానికి, మన ఆశలకు ఆకాంక్షలకు వారధి రాజనగరం నియోజకవర్గం అభివృద్ధి చెందడానికి జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీలు బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణని అఖండ మెజార్టీతో గెలిపించండి అని అభ్యర్థించిన వారి అల్లుడు తోట పవన్ కుమార్. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ నాయకులు, జన సైనికులు, కార్యకర్తలు, వీర మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. దారుణత ద్వారా దేవుడి మాంగ్యంలో డ్రైనేజీ వ్యవస్థలు కావచ్చు,
అన్ని రకాల కూడా చాలా దుర్బల స్థితిలో ఉంది. దోమలు, రకరకాల వ్యాధులు, ఇబ్బందులతో కూడా ఇక్కడ ఇవాళ కాదు 4.5 సంవత్సరాలు, గత 4.5 సంవత్సరాలు కూడా స్థానిక ఎమ్మెల్యే ఓట్ల కోసమే బూరుపుడు వచ్చాడు తప్ప ఎక్కడా కూడా ప్రజలకి కష్టాల్లో కానీ పాలు పంచుకోవడం కానీ, డ్రైనేజీ వ్యవస్థలు క్లీన్ చేయడం కానీ పూర్తిగా విఫలమైపోయింది. ఇవాళ అధికార పార్టీ నాయకులు పూర్తిగా ఏదో మాటలు పబ్బం గడుపుకుంటాం తప్ప అధికార పార్టీ ఈరోజు కూడా సామాన్య బడుగు బలహీన వర్గాలను ఎక్కడ కూడా పట్టించుకున్న దాఖలేదు. ఈరోజు ఎక్కడొచ్చి చూస్తున్నామో స్థానిక ఎమ్మెల్యే చాలా గ్రామాల్లో తెలుగుదేశం జనసేన కార్యకర్తలకి రాత్రి 1 గంట 12 గంటల టైంలో ఇంటి దగ్గరికి వెళ్ళి కాళ్ళ ఏళ్ళ పడి గడ్డాలు పట్టుకు బతిమాలి ఇలా చాలా దుర్మార్గమైన స్థితిలో కండువలు కప్పేస్తున్నాడు భయంకరంగా. చాలా దారుణమైన విషయం. ఇవాళ చూస్తే కనుక నందరాడ గ్రామంలో నిన్నగాక మొన్న జనసేన గ్రామ ప్రెసిడెంట్కి కండువ వేసేసాడు ఆయన. ఎంత ఎంత అభద్రత భావనలో ఉన్నాడు జక్కంపూడి రాజు అనేది కూడా చాలా దుర్మార్గం విషయం. ఒక జనసేనకి గ్రామ ప్రెసిడెంట్కి కండువ పెట్టాడు బలవంతంగా. ఇది చాలా చాలా దరిద్రమైన విషయం. ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యే ఓటమి అతనే ఒప్పుకున్నట్టు. ఎక్కడా కూడా ఇవాళ జనసేనకి ఇవాళ బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో ఏ గ్రామాన్ని చూసినా కూడా 500, 600, 1000 మంది, 300 కాంచి 200 హెడ్ క్వార్టర్లు అవుతే 1000 మంది, ఇప్పటికే 1000 మంది ఇవాళ తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అడ్డు బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో వేలాది మందిగా నియోజకవర్గంలో 3 మండలాల్లో సుమారుగా ఒక 15,000 సుమారుగా ఒక 45,000 మంది దాకా జాయిన్ అవ్వడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బత్తుల బలరామకృష్ణ గారు భారీ మెజార్టీతో ఇక్కడ నగ్గుతున్నాడు. ఎందుకంటే ఇవాళ మేము నాదనాడ గ్రామంలో, నేను ఇందాక మాట్లాడాను, నాదనాడ గ్రామంలో ఎవరైతే కండువాలు బలవంతంగా చేశారో వాళ్ళందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ కూడా నన్ను కూడా రమ్మన్నారు. వాళ్ళు చాలా చెప్పారు. ఎందుకంటే మేము బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన బీసీ కులస్తులం, మా ఇంటికి పరామర్శకు వచ్చాడు స్థానిక ఎమ్మెల్యే. పరామర్శకు వచ్చి పరామర్శించడం మానేసి మాకు బలవంతంగా జేబులో కండువ తీసేస్తున్నాడని చెప్తున్నాడు. ఇదే విషయం జగ్గంపూడి రాజుకు మాట చెప్తున్నాను. అయ్యా నువ్వు పరామర్శకు వెళ్తావో దేనికి వెళ్తావో వీళ్ళు తప్పలేదు, కానీ నువ్వు కరెంటు పోయినప్పుడు ఫ్యాన్ ఆగిపోతుంది, బయటకు వచ్చి టీ తాగాలి మా గాజు గ్లాసులో, మర్చిపోకు. జగ్గంపూడి రాజా మీ ఫ్యాను ఆల్రెడీ కరెంటు పోయింది, ఆగిపోయింది, బయటకు వచ్చి గ్లాసులో టీ తాగే పరిస్థితులు ఉన్నావు. నువ్వు మా ఇంటికి వస్తే మంచి గాజు గ్లాసులో చికెన్ టీ ఇస్తాం, ఆ టీ తాగేసి వెళ్ళాలి తప్ప నువ్వు ఫ్యాన్ మీద కాసపడకు. ఫ్యాన్ పూర్తిగా ఆగిపోయింది. ఇంకా నువ్వు ఈ నియోజకవర్గంలో 50,000 ఓట్ల మెజార్టీతో ఓడిపోయే టైం ఆసనమైంది. ఎందుకంటే నువ్వు చేస్తున్న ఏ ప్రజల్ని బడుగు బలహీన వర్గాలు కూడా ఇప్పుడు దాకా పట్టించుకున్నారు దేకలాడు. నువ్వు ఎంతసేపు అభివృద్ధి దేంట్లో చూపించావు? నువ్వు కొండలు దోసేయడంలో నీ అభివృద్ధిని చూసుకున్నావు, అలాగే చెరువులో మట్టి పట్టిపోవడంలో నీ అభివృద్ధిని చూసుకున్నావు. ఇవాళ ఇదే కాదు, ఇసుక మీద నీకు ఎంతో అభిమానం, ఇలాంటి వాటి మీద నీకు అభివృద్ధి చూసుకున్నావు తప్ప నీ స్థానికంగా ఇవాళ స్థానిక ఎమ్మెల్యే కాకపోవడం వల్ల స్థానికులు అంటే మాకు అభిమానం మా మీద ఉంటారు, మా మనిషి మా ఊరు అని ప్రేమాభిమానం ఉంటుంది. ఎక్కడి నుంచి బయట పొరుగురు నుంచి వచ్చావు కాబట్టి మా అన్ని కూడా దోసుకోవడానికే వచ్చావు తప్ప నిజంగా మా నియోజకవర్గంలో ఎవరు కాపాడదగ్గర రాలేదు. మా పూర్తిగా మా ఆస్తులన్నీ కూడా చాలా ప్రకృతి సిద్ధమైన కొండలు కావచ్చు, చెరువులు కావచ్చు, కాలువలు మట్టి కావచ్చు, అన్ని కూడా ఏదో ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు మా ఇండియా మా ఆస్తి అంతా కూడా దోసిపోయారు అన్న టైప్లోగా మా స్థానికంగా కాకపోవడం వల్ల మా స్థానిక ఆస్తులని కూడా దోసిపోయామని చెప్పేసి నేను సభాముఖ బూరుపల్లి గ్రామం నుంచి ఒక జనసేన అడపా శ్రీనివాస్ గారిని ఆవేదన వ్యక్తమవుతున్నాను. ఖచ్చితంగా జక్కంపూడి రాజు అనే వ్యక్తిని ఈ గ్రామంలోంచి ఈ నియోజకవర్గం నుంచి 50,000 ఓట్ల మెజార్టీతో తరిమి కొట్టేదాకా కూడా ఎట్టి బస్సులు వదిలేదు లేదు. ఎందుకంటే నీ అవినీతే నేను పూర్తిగా నేను ఎలా ఆతాపాదాలను తొక్కేయగలుగుతుంది. ఎందుకంటే ఇవాళ ఇళ్ల స్థలాల పేరు చెప్పి ఇవాళ మునిగిపోయి ఆ భూముల్లో నువ్వు ఇళ్ల స్థలాలు ఇచ్చి పూర్తిగా ద్వంద్వైక్య ప్రయోగించి ప్రజలు పూర్తిగా మోసం చేసావు. అలాగని ఏ నిరుపేదకి కూడా ఇళ్ల స్థలాల పేరు చెప్పి ఒక్క ఇల్లు కూడా ఎక్కడ కట్టిన దాఖలేవు నువ్వు. కానీ స్థానిక ఎమ్మెల్యే మాత్రం కోరుకొండలు మాత్రం బెంగళూరును తలపించేలాగా ఏదో పెద్ద అద్భుతంగా కోట్ల రూపాయలు పెట్టి ఇవాళ బిల్డింగ్ కట్టుకున్నాడు. నువ్వు అభివృద్ధి నీ ఇంటికి నీ ఫ్యామిలీకి తప్ప నీ పక్కనున్న ఎవరైతే రైట్ హ్యాండ్ ఉన్నాడో నీ అభిమానించే అభిమానులు ఉన్నారో వాళ్ళు కూడా అభివృద్ధి చెందలేదు. ఇవాళ నీ కుటుంబం అభివృద్ధి చెందింది, నీ బినామీలు అభివృద్ధి చెందారు తప్ప ఇవాళ రాజానగరం నియోజకవర్గంలో సామాన్యుడు సామాన్యులుగా మిగిలిపోయాడు. ఇది ఖచ్చితంగా ఈ అభివృద్ధి రేపొద్దున నువ్వు ఎక్కడైతే ఏ విధంగా అభివృద్ధి చేశాననుకుంటున్నావో అభివృద్ధి ప్రజలే నీకు బుద్ధి చెప్పి ఈ నియోజకవర్గం నుంచి రేపొద్దున టవరైపోతున్నారని చెప్పేసి ఒక స్థానికుడిగా నేను చెప్పదలుచుకున్నా. మై విలేజ్ షో ఫేమ్ గంగవ్వకు సీఎం రేవంత్ రెడ్డి నుంచి పిలుపు వచ్చింది. ఇవాళ జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లికి చెందిన మై విలేజ్ షో టీం సభ్యులను మంత్రి పొన్నం ప్రభాకర్ కలిశారు. వాళ్ళ వద్దకు వస్తూనే ఏం గంగవ్వ బాగున్నావా, నేను సీఎం రమ్మన్నాడు, ఎప్పుడు కలుద్దామంటూ గంగవ్వను పొన్నం పొగిడాడు. ఈ సందర్భంగా మంత్రిని టీం సభ్యులు సన్మానించి లంబాడిపల్లిని రెవెన్యూ విలేజ్ మార్చాలని కోరడంతో వెంటనే కలెక్టర్తో మంత్రి మాట్లాడి హామీ ఇచ్చారు. కాగా గంగవ్వతో కూడా కలెక్టర్ మాట్లాడారు. ఎంపీగా ఉన్న సమయంలో చేపట్టిన మల్టీపర్పస్ బిల్డింగ్ పనులను పూర్తి చేయాలని టీం సభ్యులు కోరారు.
అమ్మా ఇది చూడమ్మా సత్యం మనకి ఇచ్చినాక సార్ రైట్ చూడండి లోపల పెట్టగా ఇది ఎంకలికి వస్తే అందరూ వస్తారు కొంచెం ఎంకలు రండి కనిపిస్తలే చూడండి అందరూ సార్ 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 వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం కొల్లూరులోని గౌడపాలెం కాళకృష్ణగూడ వద్ద ఏప్రిల్ 12వ తేదీ శుక్రవారం సాయంత్రం 3 గంటలకు జరిగే ప్రజాగళం బహిరంగ సభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. కావున వేమూరు నియోజకవర్గ పరిధిలోని తెలుగుదేశం పార్టీ మరియు జన సైనికులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఒక ఛాన్స్ అని అధికారం ఇచ్చి ఈ జగన్మోహన్ రెడ్డిని అందలం ఎక్కించి తప్పు చేశామన్న బాధలో ప్రజలున్నారు. ఎలక్షన్ ఎప్పుడు వస్తాయో ఓటుతో బుద్ధి చెప్తామని ఎదురు చూస్తూ ఉన్నారు. వైసీపీ పార్టీలో అభ్యర్థులు కరువై ఒకే కుటుంబంలో 2-3కి టికెట్లు ఇచ్చుకునే పరిస్థితి. అదే తెలుగుదేశం పార్టీలో అభ్యర్థులు ఎక్కువై అడ్జస్ట్ చేసుకునే పరిస్థితిలో ఉన్నాం. శుక్రవారం కొల్లూరులో జరిగే ప్రజాగళం బహిరంగ సభను తెలుగుదేశం పార్టీ నాయకులు జన సైనికులు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. రేపు లేదు, ఎల్లుండి 12వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు వేమూరు నియోజకవర్గానికి ప్రజాగళం ఎన్నికల ప్రచార సభలో పాల్గొనబోతూ ఉన్నారు. వేమూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ సభ కొల్లూరు ప్రధాన కూడలిగా ఉన్న ఆంజనేయ స్వామి గుడి సమీపంలో గౌడపాలెం దగ్గరలో సభ నిర్వహించబోతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ శ్రేణులు విస్తృతంగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ప్రజాగళం సభలకి జనం పోటెత్తుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి సభలకి బలవంతాన బస్సులు పెట్టి డబ్బులు ఇచ్చి మందు పోసి పొలావులు పెట్టి తీసుకొచ్చినా కూడా వచ్చిన వాళ్ళు పారిపోతూ ఉన్నారు. మీటింగు వినే పరిస్థితి లేక స్వచ్ఛందంగా చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాలకి బహిరంగ సభలకి, పవన్ కళ్యాణ్ గారి బహిరంగ సభలకి తెలుగుదేశం పార్టీ శ్రేణులు జన సైనికులు విపరీతంగా తండోపతండాలుగా తరలిస్తూ ఉన్నారు. ఇవాళ ఈ ఉత్సాహం చూస్తూ ఉంటే ఎన్నికలు ఎప్పుడెప్పుడు అని ప్రజలు ఎదురు చూస్తున్నట్టుంది. ఈ రాక్షస పరిపాలన అంతమొందించాలి. ఒక మంచి పరిపాలన జనసేన తెలుగుదేశం పార్టీ ఇలా కలయిక కూటమిని త్వరగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని చెప్పి ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నట్టుంది. రోజు మారితే
వైసీపీ నాయకులు ఒక గండం గడిచింది అనుకుంటా ఉన్నారు. అభ్యర్థులు దొరకట్లా ఆ పార్టీకి. వారానికి ఒకడు మారిపోతూ ఉన్నాడు. ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్యే అభ్యర్థులు ఒక ఇంట్లోనే 2 సీట్లు 3 సీట్లు ఇచ్చి బలవంతాన్ని నిలబెడతా ఉన్నాడు. ఇవాళ తెలుగుదేశం పార్టీకి మాత్రం అభ్యర్థులు విచ్చలవిడిగా విపరీతమైన పోటీ పెరిగిపోయి మేము అడ్జస్ట్మెంట్ చేయలేక ఇబ్బంది పడతా ఉన్నాం. అక్కడేమో అభ్యర్థులు దొరక్క రకరకాలుగా వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇవాళ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. అన్ని వర్గాలు ఇవాళ విసిగి వేసారిపోయి ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డిని ఒక్క ఛాన్స్ అని చెప్పి అడిగిన పాపానికి అవకాశాన్ని ఇచ్చి రాష్ట్రాన్ని చేజేతుల నాశనం చేసుకున్నామనే బాధ ప్రస్ఫుటంగా ప్రతి వర్గంలో కనపడతా ఉంది. ముఖ్యంగా దళితులు, మైనారిటీలు, బలహీన వర్గాల్లో ఈ బాధ స్పష్టంగా కనపడతా ఉంది. రోజుకి ఒక వర్గం చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కలిసి తండోపతండాలుగా అన్ని వర్గాలు వచ్చి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ కూటమికి మద్దతు ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇవాళ ఏది ఏమైనా రాబోయే రోజుల్లో ఇవాళ ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతరం కోసం మళ్ళా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల యొక్క కూటమిని అధికారంలో తీసుకురావడానికి ప్రజలు ఉవ్విళ్ళూరుతా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ విచ్చలవిడిగా ఇప్పటికే కోటాను కోట్లు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ డంపు చేసి పెట్టారు. మద్యం షాపులు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. మద్యం కంపెనీలు జగన్మోహన్ రెడ్డి చేతిలోనే ఉన్నాయి. మద్యం తయారీ కేంద్రాలు జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డే పిచ్చి బ్రాండ్లని తయారు చేసి ప్రజల మీద వదులుతూ ఉన్నాడు. ఈ ఎన్నికల సందర్భంగా కూడా ఇప్పటికే లక్షలాది కేసులు మద్యం తయారు చేసి వాళ్ళ నాయకుల ద్వారా ఇవాళ దాన్నంతా కూడా స్టాక్ ఏ పాయింట్ ఎక్కడికి చేర్చాలో చేర్చుకొని ఈ రోజున త్రూ గవర్నమెంట్ షాపుల ద్వారా ఇవాళ మద్యం అంతా కూడా నిల్వలు పేర్చుకుంటా ఉన్నారు. ఇవాళ ఎన్నికల కమిషన్ తీవ్రంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఖచ్చితంగా చిన్న చిన్న అంశాల మీద దృష్టి పెట్టడం కాదు, ఈ దుర్మార్గాలు ఏవైతే చేయడానికి ఇవాళ సంసిద్ధమై ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి, ఎన్నికల కమిషన్ ప్రధానంగా వాటి మీద దృష్టి పెట్టాలి. ఇవాళ మద్యం నిల్వలు ఎక్కడెక్కడ ఉన్నాయో పట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవడో 1 బాటిల్ 2 బాటిల్ ఉన్నాడు కాదు, వైసీపీ వాళ్ళు ఎక్కడెక్కడ ఈ మద్యం డంపులన్నీ పెట్టారో, ఎవరి ద్వారా పెట్టాడో, అసలు స్టాక్ రిజిస్టర్ ఏంటి మెయింటైన్ చేస్తూ ఉన్నారా లేదా, డిస్టిలరీస్ నుంచి మద్యం తయారీ ఎంత జరుగుతూ ఉంది, ఎంత బయటికి పోతూ ఉంది, ఇదంతా కూడా క్షుణ్ణంగా పరిశీలన చేయాల్సిన అవసరం, వీటన్నిటిని కూడా ఎన్నికల కమిషన్ వాళ్ళ గుప్పెట్లో తీసుకోవాల్సిన అవసరం ఉంది. రోజు తెలుగుదేశం పార్టీ ఎన్నికల కమిషన్ దృష్టికి అనేక సంఘటనలు తీసుకెళ్తా ఉన్నా కూడా స్పందన అంతంత మాత్రంగా ఉంది. ఈ తీవ్రంగా ఇటువంటి అంశాల్లో మాత్రం చాలా సీరియస్గా యాక్ట్ చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఓడిపోయేవాడు ఖాయం. జగన్మోహన్ రెడ్డి ఇంటికి కాదు జైలుకి పోతాడు మళ్ళా, కాబట్టి తెగబడతా ఉన్నాడు. కింద కూడా అదేవిధంగా కార్యకర్తల్ని, వాళ్ళ కార్యకర్తలు లేని పరిస్థితుల్లో కొంతమంది పెయిడ్ వర్కర్స్ని పెట్టుకొని రెచ్చగొట్టి గ్రామాల్లో అశాంతి వాతావరణం సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వేమూరు నియోజకవర్గం లాంటి చోట ఎక్కడెక్కడి నుంచో. కర్నూలు జిల్లా దేవనకొండ మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ నాయకులు ముఖ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు పోట్లపాడు సుధాకర్ మాదిగ, ఈరన్న మాదిగ మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంఆర్పీఎస్ వాటి అనుబంధ సంఘాలు అన్ని కూడా కూటమి పార్టీలకు మద్దతుగా మాదిగ ఉపకులాలు సంపూర్ణ మద్దతు ఇస్తామని తెలిపారు. మాదిగలకు వర్గీకరణ జరగాలి అంటే కూటమితోనే సాధ్యమని దేశ ప్రధానమంత్రి మోడీ మాదిగ వర్గీకరణ కమిటీ కూడా ఏర్పాటు చేశాడని, వర్గీకరణ జరిగితే మాదిగలకు మేలు జరుగుతుందని గనుక కూటమి పార్టీలకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు మీడియా ముందు వెల్లడించారు. అధికార ప్రతినిధి నాగరాజు, అదేవిధంగా మండలి సీనియర్ నాయకులు వెంకటరాముడు మాదిగ గారికి, అదేవిధంగా సీనియర్ నాయకులు బంగిరంగన్న గారికి, ఈరన్న గారికి, రంగన్న, అదేవిధంగా మండల కన్వీనర్ మాదన్న గారికి ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో జరగబోయే 2024 శాసనసభ ఎన్నికలలో, దాంతోపాటు పార్లమెంట్ ఎన్నికలలో ఎంఆర్పిఎస్ వాటి అనుబంధ సంఘాలైనటువంటి విహెచ్పిఎస్, ఎంఆర్పిఎస్, ఎంఎస్పి, ఎంఈఎఫ్, అదేవిధంగా ఒంటరి మహిళలు, వికలాంగులు, ఈ కుల అనుబంధ సంఘాలన్నీ కూడా కూటమి పార్టీలకి మద్దతుగా, మాదిగ వాటి ఉపకులాలు సంపూర్ణంగా మద్దతు ఇస్తామని, ఎందుకంటే గతంలో కూడా వర్గీకరణ మాదిగ ప్రయోజనాల కోసం
వర్గీకరణ అనే అంశం పైన పాలక కేంద్ర ప్రభుత్వమైనటువంటి బీజేపీ పార్టీ మోడీ గారు వర్గీకరణ అనే దాన్ని ఖచ్చితంగా మేము ఏబిసిడీలుగా వర్గీకరించి మాదిగ వాటి ఉపకులాల్లో రుణాన్ని తీర్చుకోవాలనేటువంటి ఒక గట్టి హామీ ఇవ్వడం జరిగింది. ఈ వర్గీకరణ జరిగితే మాదిగ వాటి ఉపకులాలకు సంబంధించినటువంటి విద్యార్థులు విద్య, ఉద్యోగ, సామాజిక రంగాలతో పాటు ప్రస్తుత జరగబోయే ఎన్నికలలో మాదిగలకి రాజ్యాధికారంలో స్థానం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ వర్గీకరణ లేకపోవడం వలన మాదిగ వాటి ఉపకులాలకి అన్యాయం జరుగుతుందనేటువంటి విషయాన్ని దండోరా ఉద్యమం ద్వారా గత 30 సంవత్సరాల నుంచి కూడా వర్గీకరణ అనే అంశాన్ని వర్గీకరణ జరిపితే ముందు భవిష్యత్తులో మన పిల్లలకి మంచి రాజబాటలు వేసుకోవడానికి ఉంటుంది. అదేవిధంగా రిజర్వేషన్ ఫలాలలో కూడా మనము లబ్ధి పొందేకి బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో మానశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఈ రాష్ట్రంలో అలుపేరుగారిని పోరాటంగా కొనసాగిస్తున్నాడు. ఈ గత 30 సంవత్సరాల నుంచి కూడా అనేక మంది ఎంఆర్పిఎస్ నాయకులు అనేక కేసుల్లో ఉండి వర్గీకరణ లక్ష్య సాధన దిశగా అలుపేరుగారిన పోరాటాలు చేస్తూ ముందుకు కొనసాగుతున్నటువంటి విషయాన్ని ఈ పాలక ప్రభుత్వాలు కూడా గుర్తించి వర్గీకరణ కట్టుబడి ఉండాలి, వర్గీకరణ చేస్తే జాతి భవిష్యత్తు బాగుంటుందంటే కూడా కృష్ణమాదిగ ఆదేశాల మేరకు అదే నిర్ణయాన్ని కృష్ణమాదిగ ఏ ఆలోచన విధానానికి అయితే కట్టుబడి ఉంటాడో మేము కూడా ఆయన కింద పనిచేసేటువంటి ఎంఆర్పిఎస్ నాయకులు కూడా మేము కట్టుబడి ఉండి కృష్ణమాదిగ ఏ పార్టీకి అయితే సంపూర్ణంగా మద్దతు ఇస్తాడో ఆయన మాటని శిరసా వహించకుండా ప్రతి ఒక్కరు కూడా కంకణబద్దులై కృష్ణమాదిగ యొక్క ఆలోచన విధానానికి తగ్గట్టుగా మనము ఆ కూటమి ప్రభుత్వాలైనటువంటి బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీలకి మాదిగల యొక్క మద్దతు సంపూర్ణంగా అందిస్తామని కూడా సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎంఆర్పిఎస్ నాయకులకు అందరికీ కూడా జిల్లా కమిటీ తరఫున సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం. జై మందకృష్ణ మాదిగ, జై మందకృష్ణ మాదిగ. హన్మకొండ జిల్లా పరకాల రెవెన్యూ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా రంజాన్ పండుగ వేడుకలు నిర్వహించుకుంటున్నారు. పరకాల పట్టణంలోని ఈద్గాలో స్థానిక ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కుల మతాలకు అతీతంగా హిందూ ముస్లింలు అలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. سمع الله لمن حمده الله أكبر أكبر الله أكبر الله السلام عليكم ورحمة الله. अल्हम्दुलिल्लाह ईदगाह मस्जिद में यानी बस स्टैंड की मस्जिद में नमाज का इंतजाम है। आप लोग अच्छे ज्यादा टाइट होकर नमाज पढ़ने की जरूरत नहीं है। इसके फौरी बाद बस स्टैंड की मस्जिद में नमाज ईद उल फितर होगी। पीने हक की ढाल दोनों मुस्तफा की आल दो हश्र में अतार
थैंक यू కుల మత భేదం లేకుండా పరకాల సోదరులందరికీ నమస్కారము మరియు రమజాన్ పండుగ శుభాకాంక్షలు. ముస్లింలందరూ ఒక నెల నిరాహార దీక్ష అంటే ఉపవాసాలు పాటించి ఈరోజు సంతోష రూపకముగా ఈద్గాకు అంటే పెద్ద మసీద్కు రావటం జరిగింది. అక్కడ నమాజ్ చేశాము. మరియు ప్రత్యేకంగా పరకాల ప్రజానికానికి మరియు సర్వమానవాళి ఆరోగ్య క్షేమం కోసం ప్రార్థనలు చేయటం జరిగింది. ఈద్ ముబారక్ అందరికీ. అహ్మద్ నాయబ్ ఖాజీ ఖతీబ్ ఇమాం జామా మస్జిద్ గురువు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.